హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి ఫేజ్ 12 నోటిఫికేషన్కి సంబంధించి ఇందాకడే ఒక 3 అవర్స్ బ్యాక్ నేను ఒక వీడియో చేయడం అయితే జరిగింది. అప్లికేషన్ స్టేటస్ లింక్ అనేది యాక్టివేట్ అయిందని. అలాగే అప్లికేషన్ స్టేటస్ లింక్ ఎవరైతే చెక్ చేసుకుని యాక్టివేట్ అయింది చెక్ చేసుకున్నారు కదా, అందులో మీది ఎవరిదైతే యాక్సెప్ట్ అయిందో ఆ యాక్సెప్ట్ అయిన వారికి ఎగ్జామ్ సిటీ డేటు టైం ఇంటిమేషన్ అనేది మనకి రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ కూడా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. యాక్చువల్గా నేను చెప్పింది ఏంటంటే, ఈరోజు ఇది వదిలేరు కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ ఎగ్జామ్ సిటీ డేటు టైము అవి రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పడం అయితే జరిగింది. బట్ ఏంటంటే చాలా స్పీడ్గా ఉన్నారు. ఈరోజు వెంటనే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఇప్పుడు నాకు తెలిసి అప్డేట్ వచ్చి కూడా ఒక అరగంట అయ్యి ఉండిద్ది. సో ఇప్పుడు ఒకసారి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం. అప్పుడు మీ ఎగ్జామ్ సిటీ ఎక్కడ వచ్చింది ఏంటి అనేది తెలిసిద్ది. సో ఇదేంటంటే ఎవరిదైతే యాక్సెప్ట్ అయిందో వాళ్ళకి మాత్రమే ఓపెన్ అయ్యిద్ది, రిజెక్ట్ అయిన వారికి అయితే కుదరదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది క్లారిటీగా చెప్తే జాగ్రత్తగా ఉండండి. మీకు ఏంటంటే ఇందాక ఎవరైనా అది అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోపోయి ఉంటే మీకు అప్లికేషన్ స్టేటస్ కార్డు ఉన్నాయి. ఈ మెట్రికులేషన్ పోస్ట్, హయ్యర్ సెకండరీ, అలాగే గ్రాడ్యుయేషన్ పోస్ట్ ఏంటంటే జస్ట్ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందో లేదో తెలుస్తాకి మాత్రమే. అర్థమైందా? యాక్సెప్ట్ అయిన తర్వాత మీకేంటంటే మీ యొక్క ఎగ్జామ్ సిటీ, షిఫ్ట్, టైము, సిటీ అవన్నీ ఉంటాయి కదా, మరి అవి ఎక్కడ వచ్చినాయి అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ నో యువర్ రోల్ నెంబర్, డేటు, టైము, ప్లేస్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంది కదా, అదైతే ఆ కింద మెట్రికులేషను, హయ్యర్ సెకండరీ, గ్రాడ్యుయేషన్ అండ్ అబవ్ పోస్టులు ఈ 3 ఉన్నాయి కదా, ఈ బారు ఇక్కడ మీరు వచ్చేసి సిటీ, షిఫ్ట్, టైము, ప్లేస్ ఇవన్నీ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మెట్రికులేషన్ పోస్ట్ ఉంది కదా, ఇవేంటంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మీరు అప్లై చేసి ఉంటే కనుక ఓకే అక్కడైతే మీరు చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చేయండి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఓపెన్ అవుతుంది. అది సిరీస్ ప్రకారం డేటు, మంత్, ఇయర్ అవి కూడా ఎంటర్ చేసేయాలి కరెక్ట్గా. ఓకే, టోటల్గా మొత్తం అంతా ఎంటర్ చేసిన తర్వాత నో యువర్ రోల్ నెంబర్, టైము, డేటు, షిఫ్ట్ అండ్ ప్లేస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పర్సన్కి వచ్చేసి సో ఇది రావడం అయితే జరిగింది. విజయవాడ అయితే వచ్చింది. టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 9 to 10 అయితే ఉంది. అలాగే రిపోర్టింగ్ టైం వచ్చేసి 7:45 రిపోర్టింగ్ టైం ఇవ్వడం అయితే జరిగింది. పొద్దున్నే ఫస్ట్ షిఫ్ట్. అర్థమైందా? ఎగ్జామ్ డేట్ వచ్చేసి 24th రావడం అయితే జరిగింది. సో మొత్తానికి డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మీరు అలాగే హయ్యర్ సెకండరీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకుని ఉంటే ఇంటర్మీడియట్ మీద అక్కడ హయ్యర్ సెకండరీ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సేమ్ ఇవే అడిగిద్ది. మీకు రోల్ నెంబరు, అలాగే డేటు, ఓకే మంత్, అలాగే ఇయర్, మీకు డేట్ ఆఫ్ బర్త్ అంతా కరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత నో యువర్ ఎగ్జామ్ సిటీ డేటు టైం అదైతే క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క నెక్స్ట్ ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద అప్లై చేసింది. దీనికి వచ్చేసి 25/6/2024 ఎగ్జామ్ రావడం అయితే జరిగింది. సెకండ్ షిఫ్ట్ వచ్చింది. రిపోర్టింగ్ టైం వచ్చేసి 10:30 AM. ఎగ్జామ్ స్టార్టింగ్ టైం వచ్చేసి 11:45 to 12:45 వరకు ఉంటుంది, గంట ఎగ్జాము, విజయవాడ సిటీ. సో ఇలా అయితే చెక్ చేసుకోవాలి. ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మీకు SSC SR అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి.